హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి గురువారం రోజుదండి. ఇంకా గోదావరి వస్తుందని మీకు తెలుసు కదండీ! ముందు వీడియోలో చూసే ఉన్నారు. ఇంకా పొద్దున్న లెగిసేటప్పటికి గుమ్మాలకైతే వచ్చేసిందండి. రాత్రి నుంచి అయితే అంత స్పీడ్‌గా ఏమి రాలేదు గానీ, స్లోగానే వచ్చిందండి. రాత్రంతా స్పీడ్‌గా వచ్చుంటే ఈ పాటికి ఇదంతా ఈ పక్కది కూడా వచ్చేసును. స్లోగా వచ్చింది. ఇంకా పొద్దున్నే చూసేటప్పటికి ఇలాగుంది గానీ, ఇప్పుడైతే అసలు పెరగట్లేదండి. అలా నిలబడిపోయి ఉంది. ఇంకా అంతలోకి వర్షం కూడా వచ్చేస్తుందండి. వర్షం వస్తే ఇంకా గోదావరి అయితే లాగేస్తది. ఈ సంవత్సరానికైతే ఇదే లాస్ట్ గోదావరి అవ్వాలండి. అత్తమాటలో అయితే చిరాకొచ్చేస్తుంది. ఎన్ని సార్లొచ్చింది ఇప్పటికిని. ఇంకా గోదావరి అయితే ఇక్కడి దాకా వస్తుంది, వెళ్ళిపోతుంది. మొన్న ఒకసారి వచ్చిందండి మెట్ల దాకాని. అంతే మళ్ళీ రాలేదు. ఇదైతే మూడోసారి ఇంకా. ఇంక ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ రావాలి. ఇంక మళ్ళీ రాకూడదనైతే మేము కోరుకుంటున్నాము. అందులోకి గోదావరొస్తే మాకు దారే ఉండదండి. మొత్తం దారి మునిగిపోతది కదా! ఈ పక్క నుంచి ఎళ్ళడానికి మొత్తం చెట్లు చిరాకుగా అనిపిస్తది. అందుకంతా మాకు చిరాకొస్తుంది గోదావరొచ్చినప్పుడల్లా ఇంకా. ఇంకా గోదావరొచ్చినప్పుడు ఇలాగే చేసుకుంటామండి పనంతాని. వాకిలైతే తుడిచేసాను. సామాన్లన్నీ కూడా కింద బయట పెట్టేసి, ఇంకా అన్నం మెతుకులు అయన్నీ ఉంటాయి కదా! దూరంగా పడేయడానికైతే వెళ్తున్నాను. ఎళ్ళినప్పుడు అక్కడైతే పాము అలాగే ఎళ్ళిపోతుందండి. నిజంగా చాలా భయమేసింది. ఇంకొంచేపు ఆగి చూసాను. ఇంక అటే ఎళ్ళిపోయింది. ఇంకా గోదావరొస్తే అదో పెద్ద సమస్యండి. పాములింక అటు ఇటు తిరుగుతా ఉంటాయి. అన్నిన్ని రాలేదులేండి. ఎక్కువగా ఏమి రాలేదు పాములు. గోదావరిలోంచే వెళ్ళిపోతున్నాయి. ఇంకా చాలా భయమేసి ఇంకా గమ్మున గమ్మునైతే వచ్చేసాను నేను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరొక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకెలా రికమెండ్ అయిందో ఇంకో నలుగురికి అలాగా రికమెండ్ అవుద్ది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి. అలాగే మనకి ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి. లైక్ చేసిన వెంటనే కామెంట్ కాడ ఐప్ అని చూపిస్తది. ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా ఇచ్చినా కూడా నా వీడియో అయితే ఇంకో కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే వీడియో ఫుల్‌గా చూడండి. అలాగే ఐప్ కూడా చేయండి. అలాగే సిమెంట్ రోడ్ అంతా కూడా మునిగిపోయిందండి. నిన్నటికన్నా చాలా ఎక్కువొచ్చింది కదా! మొత్తం గుడికాడ అదంతా కూడా మునిగిపోయింది. అదంతా కూడా మీకు చూపిస్తాను ఎక్కడి దాకా వచ్చిందనేది. ఇప్పుడైతే సామాన్లు తోమేసాక అదంతా ఒకసారైతే రౌండేసి వచ్చేసానమాట. సిమెంట్ రోడ్ అంటే ఇదంతా సగానికి ఎక్కేసింది చూడండి. మా ఇంటికెళ్ళే దారి మొత్తం మునిగిపోయింది. ఇంకా ఇంగోండి మొత్తం గోదావరి అంతా ఇదంతా కూడా మొత్తం మునిగిపోయింది. గొట్టు మీద గొట్టు దాకా ఎళ్ళిపోయిందండి గోదావరైతేని. గొట్టు పైకైతే వెళ్ళదు. అదెంత ఎత్తుంది చూడండి. గొట్టు కింద లంక గ్రామాలు కాబట్టి మొత్తం మునిగిపోద్దండి. ఇంగోండి ఇదంతా కూడా మునిగిపోయింది. ఇంకా గుడి కాడికైతే వచ్చానండి. కిందంతా వచ్చేసింది. సప్టా మీదంతా వచ్చేసింది. ఇంగోండి ఇదైతే ఇక్కడి నుంచి వస్తదండి మాకు గోదావరి. అసలు గోదావరి ఎక్కడుంటది? మాకెలా వస్తది చెప్పండి? పాడరేవులోంచి వచ్చేస్తది. గోదావరికి మాకు సంబంధమే లేకపోయినా ఆ పాడరేవు ఉండడం వల్ల పాడరేవులోంచి అయితే వచ్చేస్తదండి మాకే. అసలు గోదావరి ఉన్న పక్కనున్న ఇల్లులకైతే రాదండి. మాకైతే వచ్చేస్తది. ఏం చెప్తాను చెప్పండి. ఇదంతా మొత్తం మునిగిపోయింది. ఇంకా సిమెంట్ రోడ్ అయితే కొంచెం ఎక్కాలి. ఎత్తు కాబట్టి ఎక్కట్లేదు. ఇదంతా కూడా మునిగిపోయింది. ఇదిగోండి. కొంచెం ఎక్కువొస్తే సిమెంట్ రోడ్డు అదంతా కూడా మునిగిపోతది. ఇంకా ఆ పక్కన ఇల్లులు కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాయండి. గోదావరి నేను ఇంకా అటు ఎళ్ళలేదు. ఆ సైడ్ ఎళ్ళలేదు ఇంకా. ఇంగోండి ఇదంతా గోదావరి మొత్తం. ఇంకా మొత్తం ఇదంతా చూపిద్దామని అయితే వచ్చానండి. మొత్తం గోదావరి అంతా చూపిద్దామని వచ్చానింకా. ఇంగోండి ఇక్కడైతే వచ్చేసింది మొత్తం. కొంచెం లాగేసినట్టే అనిపించిందండి. పొద్దున్న ఇంకా ఎక్కువొచ్చింది. ఇప్పుడైతే కొద్దిగా లాగేస్తుంది గోదావరి అనేది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోదామండి. ఎళ్ళే దారి అంతా మునిగిపోయింది. సిమెంట్ రోడ్డు. మాదైతే మొత్తం ఎళ్ళే దారంతా కూడా మునిగిపోయింది. ఇంక ఈ చెట్లలోంచి, పుట్టల్లోంచి ఎళ్ళవలసొస్తుంది మా ఇంటికైతేని. ఇదంతా కూడా మునిగిపోయింది చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయట్లేదు ఎవరు కూడా. ఈ పక్క తోటల్లో కూడా వచ్చేసిందండి నీళ్ళు. ఈ పక్క నుంచే వెళ్ళాము. ఈ తోటల నుంచి నీళ్ళు చిరాకుగా అనిపిస్తది. నీళ్ళొచ్చేసినా కూడా ఇంకా అలా వచ్చి వచ్చేసాము. ఇంక వచ్చేసానండి ఇంటికైతేని. వర్షమైతే వచ్చేస్తుందండి. పైనుంచి చినుకుల కింద వచ్చేస్తుంది వర్షము. ఇంటికైతే వచ్చేసానండి. ఇంక ఈ రోజు టిఫిన్ అయితే దోసలైతే వేసుకుంటున్నాను. ఇంకా గోదావరి చూపించడానికైతే వెళ్ళాను కదండీ! ఇంకా అక్క వాళ్ళు, ఇంకా అమ్మ వాళ్ళు అందరూ ఏసేసుకున్నారింకా. మా అమ్మాయి కూడా తినేసింది.
ఇంక నేనే లాస్ట్. ఇంక నేనైతే టిఫిన్ చేసేయాలి. ఇంక ఈ సంవత్సరం గోదావరి రాదేమో మొన్నటితో లాస్ట్ అనుకున్నాం గానీ, మళ్ళీ వచ్చింది. ఇంకా వర్షాలెక్కువ పడుతున్నాయి కదండీ! గోదావరి అనేది వస్తుంది. ఇంకే రాదేమో అనుకుంటున్నాము. ఇంక ఇదే లాస్ట్ అనుకుంటున్నాము. చూడాలి మరి ఇంకేం జరుగుతదో. మొన్న కూడా ఇంక రాదనుకున్నాము. మళ్ళీ వచ్చింది. ఇంకా ఇంకేం చేస్తాం చెప్పండి. గోదావరి ఏరియా ఇదంతా కూడా లంక గ్రామాలు ఎక్కువగా మునిగిపోతాయి. ఇంకా ఎక్కువగా మునిగిపోయినయి కూడా ఉన్నాయండి. కనకాలంక మొత్తం. అది ఇంకా ఎక్కువ మునిగిపోతది. అక్కడ మాది సచివాలయం అక్కడేనండి కనకాలంక. అదంతా మునిగిపోతదింకా. మాకైతే ఇంక ఎక్కువ వత్తేనే మాకిలా రోడ్డంతా మునిగిపోతది. ఇంకా మా అక్కోళ్ళ అబ్బాయి ఇంకా కెమెరా దగ్గరకొచ్చి హాయ్ అని చెప్తా ఇంకా డిస్టర్బ్ చేసేత్తన్నాడు. ఇంకా నేను ఎందుకురా, ఎందుకురా అంటున్నాను. ఇంకా దోస అయితే వేసేసానండి. దీంట్లోకి ఇంకా మొన్న మునగాకు కారప్పొడి చేశాను కదా! అదేసుకొని తినాలి. సూపరుంది. అలాగే వామాకు పచ్చడి కూడా ఉంది. ఆ పచ్చడేసుకొనైతే తినాలి. ఇంకా ఇలా నీళ్ళు చల్లి వేస్తుంటే దోస చాలా క్రిస్పీగా చాలా వస్తుందండి. ఇంక ఈరోజైతే అక్క వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. దసరా హాలిడేస్ అయితే ఈ రోజుతో అయిపోతున్నాయి కదా! రేపు నుంచి యథావిధిగా స్కూలయితే ఉంటుందింకా. గోదావరొత్తే మా అక్కోళ్ళ పిల్లలు అస్సలు మామూలుగా లేదండి. ఆళ్ళకి తెలీదు కదండీ ఎక్కువగా గోదావరి దగ్గర ఇక్కడ గోదావరొచ్చినప్పుడు మా ఇంటికైతే గమ్మున రారు. ఇంకా సెలవులకే వస్తారు కాబట్టి తెలీదు కాబట్టి అస్సలు ఎంత అల్లరి చేశారో ఆ నీటిలో దిగిపోవడం ఎంతలాగా ఈ నీళ్ళు ఎందుకురా, ఎందుకురా అన్నా కూడా దిగిపోయారు. వాళ్ళకో సరదా ఉంటదిలేండి. చిన్నప్పుడు మేము కూడా అలాగే నీటిలోకి ఎళ్ళేసి ఇంకా స్నానాలు చేసేసి, ఇంకా అరటి డిప్పలుంటాయి కదండీ! అయి తెప్పల కింద చేసేసుకొని దాని మీద ఏదో పడవలాగా దాని మీద ఎళ్ళేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడైతే మాకు ఆ నీటిలోకెళ్ళాలన్నా చిరాకొస్తుంది. ఇంక చిన్న పిల్లలకి సరదాగా ఉంటదిలేండి. ఇంకా నీటిలోకి స్నానం చేయాలన్నా ఇంక చాలా బావుంటది కదా! ఇంకా టిఫినయితే చేసేసానండి. టిఫిన్ చేసి ఇంక టీ కూడా తాగేసాను. ఇంకా అన్నమైతే వండుతున్నానండి. ఇంకా అన్నం వండేసి ఇంకో రోజు అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారింకా. బావగారైతే వచ్చారండి. ఇంకా చికెనయితే పట్టుకొచ్చారు. మాకైతే నాన్ వెజ్ తినము. అక్క నేనైతే నాన్ వెజ్ తినము. ఇంకా ఉల్లిపాయలు ఇగురు వండుకుందామని. కాయగూరలేమీ లేవు. ఇంక ఉల్లిపాయలైతే ఉన్నాయి. ఇంక ఇగురు వండుకుందామని ఇద్దరికీ కాబట్టి కొద్దిగా అయితే వండుతానండి పొయ్యి మీద. ఇంకా అక్కయితే చికెన్ కూరయితే వండేస్తది గ్యాస్ మీద. ఇంక అత్త మాటలు చికెన్ కూర ఎందుకు చూపించడమని ఇంక నేనైతే వీడియో తీయలేదండి. ఇంక అక్క వండినప్పుడు నేనైతే ఉల్లిపాయ ఇదైతే వండుతాను. అదైతే చూపిస్తాను. ఇంకా అన్నమైతే వేసేసి ఇంక అన్నమైతే ఆచేస్తామండి. ఇంకా అక్క వాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. ఇంక మళ్ళీ సంక్రాంతికే. ఇంకా అట్ల తద్దికి కూడా రారండి. ఇంకా అట్ల తద్ది అక్కడే చేసుకుంటదంట అక్క ఈ సంవత్సరం కొంచెం కారణాల వల్ల. ఇంగోండి అస్సలు ఎంత దిగొద్దన్నా నీటిలోకెళ్ళి ఇలాగ అంటున్నాడు. మా చిన్నాన్నోళ్ళ పిల్లలొచ్చారండి. మా తమ్ముడోళ్ళు ఇంక అక్కడి దాకా ఎళ్లి ఆళ్ళు, ఈళ్ళు ఇంక అస్సలు మామూలుగా లేదు. ఇంక గోదావరయితే కొద్ది కొద్దిగా తీసేస్తుందండి. ఇంగోండి ఇదంతా తీసేసింది. కొంచెం స్పీడ్‌గానే తీసిందండి పొద్దున. పొద్దునైతే నిలబడిపోయి ఉంది గానీ, ఇప్పుడైతే కొంచెం స్పీడ్‌గానే తీసింది. ఇంక నేలయితే ఇలాగ అడుగేత్తంటే అంత బురద కింద ఉంది. గోదావరిలో మరి బట్టలయితే గుంజేసుకుంటున్నారు మా ఇంటికాడోళ్ళైతేని. ఇంకా ఉల్లిపాయ ఇగురు వండుదామని ఉల్లిపాయలన్నీ కోసేస్తున్నానండి. ఇంకా అక్క అయితే పైన చికెన్ కూర అయితే వండుతుంది. మన వీడియోస్‌కైతే ఎడ్బిడింగ్‌లయితే వస్తున్నాయండి. అయయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడే ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ దాకా చూసి ఎళ్ళిపోతారు. ఇక్కడి దాకా చూడరు. మన సబ్‌స్క్రైబర్లు కొంతమంది మాత్రమే ఇక్కడి దాకా లాస్ట్ దాకా చూస్తారని నాకనిపిస్తుంది. అందుకే ఇక్కడ దాకా లాస్ట్‌లో చెప్తున్నాను. ప్లీజ్ ఎడ్బిడింగ్‌లు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అయి చూడడం వల్ల ఎడ్బిడింగ్‌ల వల్లే మాకు కొంచెం ఎదరకెళ్తాము. ఆటిల వల్లే. నేనింకా చెప్పలేకపోతున్నాను ఏమీని అందుకే ప్లీజ్ ఎడ్బిడింగ్‌లు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేనెప్పుడూ ఉల్లిపాయలు కోత్తే కన్నీళ్ళు మాత్రం వస్తానే ఉంటాయండి. అందరికీ వస్తాయి కామన్‌గా. నాకు మాత్రం ఇలా ముక్క కోసిన వెంటనే మొత్తం కళ్ళలోంచి అస్సల మామూలుగా ఉండదండి. అసల ఇంకా క్లాత్ ఎట్టుకొని కళ్ళంతా తుడుచుకొని అప్పటిదాకా ఇంకా ఆగవు. ఇంక వస్తానే ఉంటాయింకా. ఇంకా కూరైతే వండేసుకుంటున్నాను. ఇంకా ఆయిలయితే వేసేసానండి. ఇంకా ఆయిలేసేసి ఇంకా ఇద్దరికే కాబట్టి ఎన్నో కొయలేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకయితే వేసుకున్నాను. పొద్దునంతా వర్షమొచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే ఎండ కాస్తుంది. గోదావరేమో మళ్ళీ పెరుగుతదేమో. ఇంకా తగ్గిపోతుందిలెండి. పెరగదేమో అనిపిస్తుంది. ఒకసారయితే కళ్ళు తిప్పేసుకుందాము.
దీంట్లో కోడిగుడ్లు వేసుకుంటే భలే ఉంటుంది. కానీ ఈరోజైతే గురువారం కాబట్టి నాన్ వెజ్ అయితే తినము. కోడిగుడ్లు ఉల్లిపాయ ఎగురు అయితే సూపర్ ఉంటుంది ఇంకా కూర. ఇంకా మన వీడియోస్ లైక్ చేయండి అని చెప్తానే ఉన్నాను, కానీ చాలామంది లైక్ చేయట్లేదు. అబ్బా ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఐప్ ఆప్షన్ ఉంటుంది, ఐప్ కూడా క్లిక్ చేయండి. డిస్లైక్ కొట్టిన వాళ్ళు డిస్లైక్ కొడతానే ఉంటారు. ఇంకా వాళ్ళ కుళ్ళుతో ఇంకో ఏంటో తెలీదు. ఇంకేం చెప్పలేను వాళ్ళ గురించి నేనైతేని. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. మంట కూడా ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకా మాడిపోతాయి అని భయం వేసేసింది. ఇంకా సాల్ట్ అయితే వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటాను. ఇంకా బాగా మగ్గిపోయండి ఉల్లిపాయలు కూడా. ఇంకా కారం అయితే వేసేస్తున్నాను. మంట అలా ఉంది మరి. పొయ్యి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి వండినప్పుడు. కాటన్ వేసుకున్నాను కదా, వేడి వచ్చేస్తుంది నాకైతే, చాలా భయం వేసింది. ఇంకొకసారి అయితే కలిపేసుకుని ఇంకా వాటర్ అయితే వేసేసానండి. ఇంకా మంట అంతా కూడా తగ్గించేసాను. ఇంకా అంత మంట వచ్చేస్తుంది. వీడియో ప్లీజ్ లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ అందరూ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఎంత కష్టపడినా కూడా అంత ఏమి రావట్లేదు, కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే వీడియోస్ ఒకరోజు ఇచ్చి ఒకరోజు గ్యాప్ ఇస్తున్నాను. అంత కష్టపడిపోయి టెన్షన్ తీసేసుకో నాకు వేస్ట్ అనిపిస్తుంది. అందుకే కొంచెం ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు పెడుతున్నాను. మొన్నటిదాకా 2 రోజులు పెట్టి ఒక రోజు గ్యాప్ ఇచ్చేదాన్ని. ఇంకా నాకే అనిపించింది ఇంత కష్టపడిపోతున్నాము, ఏమి రావట్లేదు, వ్యూస్ ఏం రావట్లేదు, లైక్ చేయట్లేదు అని నాకే అనిపించింది. ఇంకా ఎందుకులే ఒకరోజు విడిచి ఒకరోజు పెడదాము ఎందుకు అనిపించింది. ఇంకా అందుకే పెడుతున్నానండి. ఇంకా కూర కూడా ఉడికిపోయింది. ఇంకా అక్క వాళ్ళు అందరం కూడా భోజనం అయితే చేసేస్తున్నాము. ఇంకా గోదావరి అయితే తగ్గిపోతుందండి. ఎండ మామూలుగా లేదన్నమాట. ఎండగాల బాగా కాస్తుంది. ఇంకా గోదావరిని చూస్తా నేనైతే భోజనం అయితే చేస్తున్నాను. ఇంకా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయారండి. ఈ 2 రోజులు కూడా మామూలుగా లేదు. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు గోదావరి వచ్చింది కదండి, ఇంకా ఆ నీటిలో అయితే కొట్టుకున్నారు. ఇంకా భోజనం చేసేసాక ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకొని ఇంకా అక్క వాళ్ళు అయితే బయలుదేరతారన్నమాట. గోదావరి చూడండి తీసేసింది. చాలా మట్టికి ఇదంతా కూడా బాడి ఇంకా అడుగేస్తే జర్రమని జారినట్టు అనిపిస్తుంది. ఇంకా అలాగే స్లోగా నడిచాను నేను. ఇంకా ఎక్కువ రోజులుంటే మామూలుగా ఉండదండి. చుండ్రు అంతా వేసేసి ఇంకా బాడి ఇంకా అసలు కిందకి రాబుద్ది అవ్వదు, అంత అలా ఉంటుంది. టైం వచ్చేసి 4 అయితే అవుతుందండి. ఇంకా అక్క వాళ్ళైతే ఇంటికైతే బయలుదేరిపోయారు. ఆ నీటిలోంచి ఆ బావిలోంచి వెళ్తున్నారు. మళ్ళీ అక్కడికి వచ్చి ఆ నీటిలో కాళ్ళు కడుక్కుంటారు. ఇదేనండి మాకు ఇబ్బంది. ఇంకా దారి ఉండదు. గోదావరి వస్తే ఇదంతా మునిగితే అస్సలు ఇంకా దిగడానికి కూడా దారి ఉండదు, అంత అలా ఉంటుంది మాకు గోదావరి టైం వచ్చినప్పుడు. ఇంకా ఎండ కాసిందనుకోండి ఇదంతా ఎండిపోతుంది, లేకపోతే మామూలు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా బోర్ కొట్టేసిందండి. 4 రోజులు బాగా ఉన్నారు కదా పిల్లలతో, చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఇంకా రేపటి నుంచి స్కూల్ కదండి, ఇంకా మళ్ళీ మామూలే. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా సాయంత్రాలు ఇంకేం వీడియో అయితే తీయలేదు నేను. ఇంకా గోదావరి అయితే మొత్తం తీసేసిందండి. తెల్లారికి అయితే మొత్తం పార్ట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ తర్వాత వీడియో కూడా తీయలేదు నేను, మర్చిపోయాను. ఇంకా గుర్తులేదు ఇంకా వీడియో తీయాలని. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి, బాయ్.